అందరికీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్పీచ్ ఏమి ఇస్తారని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దాస్ గారు, జయవల్లం దాస్ గారు అండ్ డైరెక్టర్ గారు, నా చిరకాల మిత్రులు మైకోటిరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాని నాకు తెలిసి ఒక కొత్త పాయింట్ని కొత్త రకంగా కొత్తగా చూపించాలని చాలా ప్యాషనేట్గా చాలా కష్టపడి ఈ సినిమాని బాగా తీశారనమాట. దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం చూసిన చిన్న శాంపుల్ అనమాట ఈ టీజర్. చాలా బాగుండింది టీజర్, అయితే చాలా బాగుంది. ఏదో సమ్ బర్నింగ్ పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. చాలా ఆనందం వేసింది నేను చూసి. నిజంగా మీ ఇద్దరికి నా హృదయపూర్వక అభినందనలు సార్, చాలా బాగా చేశారు. అలాగే వీళ్ళెంత ప్యాషనెట్గా ఎంత ఇష్టంగా ఈ సినిమా చేశారో అంతే ప్యాషనెట్గా ఇంకా చాలా కష్టపడి చాలా డెడికేటెడ్గా మా అబ్బాయి భూషణ్ హీరోగా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి తనకి కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరో హీరో మా రోహిత్కి, హీరోయిన్స్కి, నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బాబీ గారు ప్లీజ్ కమాంట్. నేను అన్నది బాబీ గారండి, బాబీ గారిని పిలిచానండి. బాబీ గారు ఐ రిక్వెస్ట్. లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి పెద్దలు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు, అలాగే సినిమా శ్రేయోభిలాషులు, మా వెల్విషర్స్, మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వెబ్ మీడియా, సినిమా మీడియా, సినిమా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా టీజర్ చూసిన తర్వాత, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం, ఈ సినిమా ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మేము కొత్త కాన్సెప్ట్తోని సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కానీ ఇందులో కొంచెం వెరైటీగా కొత్తదనంగా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక పాయింట్ని తీసుకొని ఈ సినిమా కథని డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కథ డెవలప్ అయిన తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికితే బాగుండు, ఎవరిని సాహసం చేస్తారు ఈ సినిమాకి అని ఆలోచిస్తున్న తరుణంలో ఎప్పుడో నా పాత మిత్రుడు 10th క్లాస్, నా 8th నుంచి నాకు 10th వరకు నా క్లాస్మేట్, నా మిత్రుడు జయవల్లం దాస్ గుర్తుకొచ్చాడు. అతను పీజీ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ తర్వాత వ్యాపారం చేస్తూ అక్కడ స్థిరపడిన వ్యక్తి. అతను ఒప్పుకుంటాడా లేదా అని సంశయంతో కరోనా టైంలో ఈ సబ్జెక్ట్ ప్లాట్ చెప్పడం జరిగింది. అతను కథ విన్న తర్వాత ఎంత ఖర్చు అవుతుందని చెప్పాను. ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓకే చేద్దాం అయిపోయి గోహెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసామని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నా చిరకాల కళని, నా ఆశయాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చి ఈరోజు మీ ముందుంచిన నా మిత్రుడు జయవల్లం దాస్కి నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కరోనా టైంలో అనుకున్న కథ ముందు రావడానికి ఇంత టైం పట్టింది. అప్పుడు పరిస్థితులు బాగాలేదు. కరోనా టైం 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. తర్వాత ఈ కథను చాలా ఫాస్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసి తెర మీద తీసుకొచ్చి కష్టపడ్డాం. ఇందులో ఇక సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా మా ఇద్దరు హీరోలు, ముఖ్యంగా భూషణ్ ఒక మంచి ఆర్టిస్ట్. ఎలా అంటే ఇద్దరు ఉద్దండులు సినిమా పరిశ్రమలో వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి భూషణ్. ఒకరు నాగభూషణం గారు, మరొకరు ఎస్డి లాల్ గారు మనవడు. మరో దిగ్గజం ఇప్పుడే మాట్లాడారు మీరు గారు, మామూలు వ్యక్తి, నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం వారు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో. ఆయన ఒక మంచి కెమెరామెన్, మంచి ఎడిటర్, ఇప్పుడు మంచి నటుడయ్యాడు, మంచి దర్శకుడు. దాదాపు ఈటీవీలో ఒక సెన్సేషన్ ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి మీరు గారు. అలాంటి వ్యక్తి ఆశీర్వాదంతో మా ఈ ప్రోగ్రాం స్టార్ట్ కావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రోహిత్ నేను బిగ్ బాస్లో చూశాను. ఈ కథకి ఒక మంచి హీరో కావాలి, గ్లామర్, ఒక మంచితనం, ఒక ఇన్నోసెంట్ ఉన్నటువంటి హీరో ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. ఒక హీరో ఇతను
భూషణ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంకెవరు ఉంటే బాగుంటుంది, అతనితో ఈక్వల్గా ఉండాలి. ఇతను చూసిన తర్వాత ఇతను హైట్ హీరో కావాలి మాకు. మళ్ళీ హీరో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా బాగుండదు. కాబట్టి ఎవరైతే బాగుంటుందని ఆలోచించడంలో నాకు రోహిత్ ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి రోహిత్ నెంబర్ని నేను అప్పుడు నాకు అసోసియేట్ చేయని నేను వేమని అడిగాను. అది నెంబర్ తీసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఓకే అన్నాడు. ఫస్ట్ కథ చెప్పాను, కథ నచ్చితేనే చేయండి మీరు, కథ నచ్చితేనే చేయండి, తర్వాత రెమ్యునరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. కథ నచ్చిన తర్వాత మీరు రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు, అతను ఒప్పుకున్నాడు. చాలా సంతోషం. తర్వాత మా ఇద్దరు హీరోయిన్లు, ముఖ్యంగా మేఘన, తన డెడికేషన్ సారు. సో మా బ్యాక్గ్రౌండ్ గురించి, మా మైపాల్ ఇస్ మై హై స్కూల్ క్లాస్మేట్. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ప్రెస్, ఫ్రెండ్స్ అండ్ ఎనీబడి ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ. ఐ ఆమ్ వెరీ వెరీ న్యూ పర్సన్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ మీరందరూ నాకు వెల్ విషెస్ చెప్పి, ఈవెన్ ఏమైనా మా మిస్టేక్స్ ఉంటే కూడా ఎక్స్క్యూజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, మమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తారని ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ టు అస్. తర్వాత కమింగ్ టు అవర్ హీరోస్ రోహిత్, భూషణ్ and Meghna, Riya. So we're all like, we worked very much, very like involved in the story. Chala, ఏమంటారు, బాగా కనెక్టెడ్ టీం వర్క్ చేసాము, ఇంక్లూడింగ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అండ్ all the actors who are on the stage, especially like మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మా డైరెక్టర్ గారు చాలా చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఆయన నిజంగానే ప్రాణం పోసారు. మేము ఫస్ట్ ఈ మూవీలో పాటలు అనుకోలేదు, కానీ అనుకున్న తర్వాత మాత్రం మేము ఎంఎల్ రాజా గారిని కలిసిన తర్వాత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. మీరు మ్యూజిక్ చూసే ఉంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. అంటే అఫ్ కోర్స్ ఇంకొకటి చెప్పాలండి. సో విత్ దిస్ యాష్లీ క్రియేషన్స్, అఫ్ కోర్స్ యాష్లీ అంటే మా చిన్నమ్మాయి పేరు. నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు అమెరికాలో పుట్టారు, సో అక్కడే ఉన్నారు. సో చిన్న అమ్మాయికి తెలుగు కూడా రాదు. అమ్మాయి పేరు యాష్లీ, పెద్ద అమ్మాయి పేరు శివాని. సో ఆ అమ్మాయి పేరు మీద యాష్లీ క్రియేషన్స్, యాష్లీ మ్యూజిక్ అని 2 స్టార్ట్ చేశానండి. సో అఫ్ కోర్స్ మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దామని నా ప్లాన్, నా ఉద్దేశం కూడా. మీరు తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ सॉरी मतलब मेरा फर्स्ट टाइम ये प्रेस है, तो आई एम रियली सॉरी अगर मेरा मिस्टेक हो तो. एंड थैंक यू महिपाल सर, धनंजय सर, मुझे ये चांस दिया इस मूवी में. एंड दैट्स ऑल. Namaskaram. Thank you so much everyone for your time, love, patience and for your presence. I hope you will like this project. We have made from all our love, all our discipline, support, everything. Thank you Jay sir, thank you Mahipal sir, thank you everyone, thank you Rohit for being a wonderful co-star, and thank you everyone, DOP Garu, choreographer Garu, everyone, thank you. I hope you accept our project and accept me as a Telugu heroine, and thank you so much. గెస్ట్, మా పాత్రికేయుల మిత్రులకి, మీడియాకి, వాళ్ళందరికీ నమస్కారం. సో ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎపిసోడ్, అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ముందుగా అయితే చెప్పాలి, ఈ మిస్టీరియస్ అనే టైటిల్ చాలా యాప్ట్ టైటిల్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఐ నో ద స్టోరీ అండ్ ఆల్, నేను యాక్ట్ చేశాను కాబట్టి చాలా యాప్ట్గా ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా క్రూ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ ఆ టైటిల్కి యాప్ట్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ ఆ క్యారెక్టర్స్లో ఉంచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు వచ్చేదాకా ఆ పోస్టర్ నాకు తెలియదు, చాలా మిస్టరీగా పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. నిన్న కూడా అడిగాను, సార్ ఏం సార్ పోస్టర్ చూపించలేదు అంటే, నీకు ఒక మిస్టరీ భూషణ్ సస్పెన్స్ వచ్చి చూద్దు అన్నారు. ఇప్పుడు వచ్చి చూశాను ఆ పోస్టర్ అనమాట. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి నన్ను అప్రోచ్ అయ్యి ఒప్పుకున్న తర్వాత, సార్ ఇంకో క్యారెక్టర్ ఎవరు సార్, ఇంకోటి ఎవరు అంటే, చెప్తా అని చెప్పి లాస్ట్లో రోహిత్ని చూపించారు మిస్టరీగా పెట్టి. సో ఎవ్రీథింగ్ ఒక మిస్టరీగానే నడుస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అలానే మిస్టరీగానే ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కెమెరామెన్ దేవా గారు ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఇటు అటు తెగ తిరిగేస్తూ ఉంటాడు. అరే ఏమైందిరా చెప్పరా అంటే చెప్పడు, తెగ నడివేస్తుంటాడు. తర్వాత ఎప్పుడైనా మనోడితో కూర్చుంటే తెల్లారుతుంది అనమాట, కిటికీలు తెల్లారుతుంటే అలా కాదు, వచ్చి కూర్చుంటాడు. ఏదైనా సీన్ చెప్పంటే మ్యూజిక్ ఆన్ చేసి సీన్ అంతా చెప్తుంటాడు. వాడు ఒక మిస్టరీలో చెప్తుంటాడు, ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాదు. సో అలాంటి టాలెంటెడ్ క్యారెక్టర్స్. అది కూడా కాకుండా చాలా ఇలా చాలా ఫస్ట్లో ఈ సినిమాలో పాటలు లేవన్నారు, స్టోరీ చెప్పినప్పుడు సాంగ్స్ లేవు, మీ రొమాంటిక్ బిట్ ఒకటే ఉంటుంది, చాలా ఇది 1 minute 2 minutes రొమాన్స్ బిట్ ఉంటుంది అంతే భూషణ్ అన్నారు. ఓకే సార్ అన్నాను. షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. సడన్గా ఒకసారి సాంగ్ షూట్ చేయాలి భూషణ్ అన్నారు. సాంగ్ షూట్ అది ఎప్పుడు వచ్చింది సార్, ఒకసారి సాంగ్ అయినా వినిపించండి. లేదు అదొక మిస్టరీ అన్నారు డైరెక్టర్ గారు. తర్వాత నాకు సాంగ్ షూటింగ్కి వెళ్ళే ముందు చెప్పారనమాట, ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ ఇచ్చారు,
అప్పుడు ఆ సాంగ్స్ విని నేను అన్నాను, అబ్బా అద్భుతంగా ఇచ్చారు సార్ అని. సో అలానే సార్ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మా హీరోయిన్స్, మై కో యాక్టర్స్, ఎవ్రీబడి. సో మిస్టీరియస్ అనే యాప్ టైటిల్ అనుకున్నాను. అలానే మా టీం అంతా కూడా చాలా మిస్టీరియస్గా ఉన్నారు. సో ఐమ్ విషింగ్ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ టు ఆల్ మై కో స్టార్స్, team and everybody, Vema, Raj, Dev, everybody, all the technicians, everybody. Once again, thank you so much for the... హీరోని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ పడిపోయాను అనమాట చూసి. ఇప్పుడు మనం కొత్త హీరో ఎవరైనా చూస్తే ఓ హీ లుక్స్ సో హాట్, సో హ్యాండ్సమ్, సో క్యూట్ అని ఒక ఫస్ట్ వ్యూ వస్తుంది కదా. సో వెన్ ఐ సీ హిమ్ ఆన్ కెమెరా, లెట్ ఇట్ బి 100 times ఆల్సో ద సేమ్ ఫీలింగ్ ఐ గెట్. సో యా, హ్యాండ్సమ్ హస్బెండ్, కీప్ ఇట్ అప్. కాదు, టీజర్ మేమైతే చూసాం యాక్చువల్లీ. ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు రివ్యూస్ ఇస్తారు 1 to 10లో. ఇప్పుడు టీజర్ చూసాక 1 to 10లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 కన్నా ఎక్కువ ఏం లేదా? మీ ఇష్టం అండి, అది ఎంతనే వచ్చు. బట్ నేను అడుగుతాను 1 to 10. ఇన్ఫినిట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. No, but the whole team has really worked very hard, and really I appreciate the whole team. Sir, meedi first movie, but you have done a great job. And sir, director sir, Mahipal sir, he's awesome. చాలా ఫ్రెండ్లీగా ఉన్న టీం, అందరూ చాలా ఎంత మంచిగా మింగిల్ అయిపోయారంటే, అంటే వెనెవర్ లైక్ సారీ, రోహిత్ కొత్త మూవీ ఎప్పుడైనా చేస్తే రోహిత్ వి బోత్ హ్యావ్ అ డిస్కషన్, చేద్దామా వద్దా, ఎలా ఉంది. ఈసారి రోహిత్ అని అడగకుండా ఓకే చెప్పేశారు. హీ వాజ్ లైక్ చాలా బాగుంది, నేను చేస్తున్నాను. ఇట్స్ ఓకే. Yeah, but his dedication towards his work is really too good, because no background, no film background, nothing, but oka chala hard work untadi. Everyone know who is new. Hats off to his hard work. And nothing much, the whole team has done a great job. Mysterious lo chala mystery undi, adi nenu kuda చూడలేదు, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే, లీకే ఇవ్వాలి. Yeah, leak. సరే, ఇచ్చేసండి. So anyways, good evening guys. Thank you so much for being here, especially all the media friends, well wishers, me time, me support, me presence, మా టీం అందరికి చాలా వాల్యుబుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నన్ను చూస్తుంటారు బిగ్ బాస్లో, ఐఎమ్ లిటిల్ బిట్ సైలెంట్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడను. సో ఇక్కడ కూడా తక్కువనే మాట్లాడి వెళ్ళిపోతాను. కానీ కీ ఏం కావాలి మీకు చెప్పండి ఒకసారి. మిస్టీరియస్ కదా, ఎవరు మిస్టర్ అంటే ఎవరు ఏంటి అనేది ఎలా అయ్యింది అన్న కొన్ని లీక్ ఏమైనా ఇస్తారు? షూర్ డెఫినెట్. సో మిస్టీరియస్ అంటే మీరు టైటిల్ చూసారు కదా, మిస్టీరియస్ అంటే డెఫినెట్గా ఇందులో మిస్టరీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కానీ వాట్ ఐ సే ఇస్, ఇదైతే నిజమే, బట్ వీ ఆల్సో హ్యావ్ మిక్స్ ఆఫ్ లవ్, ఇమోషన్ అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో టీజర్ చూసిన తర్వాత నేను ఒక హింట్ ఇస్తాను. అది ఏంటంటే ఈ టీజర్ని మీకు ఇంకా టీజ్ చేస్తుంది. లైక్ యూ విల్ బి మోర్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. సో దట్ ఈస్ ద హింట్. ఇది కూడా మిస్టీరియస్ దొరికిందా? కదా సార్, ఇంకా రివీల్ చేయమంటారా? మెరీనా గారు మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? అదిగో ఏం దొరకలేదట, ఇంకేమైనా ట్రై చేస్తారా? ఎక్కువ చెప్పారా? మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నా. టీజ్ అన్నారు కదా, కొంచెం టీజర్ అంటే టీజే. ఇప్పుడు మిమ్మల్ని కూడా టీజ్ చేస్తున్నా అంతే. పర్లేదు, చేసుకోండి. యా. సో ఎనీవేస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహిపాల్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఓకే, యా, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ Jay sir, he's very humble man. Ante I'm learning many things from him actually. The way he takes things further, the dedication and all, everything. Ante oka thing decide aithe ad cheyali, elagaina complete cheyali, no matter what. So it's a very big thing. Ee field lo unnappudu we have to work really very hard. It's not at all easy. So hard work chusanu. Actually cheppalante prati okkarto nenu edo something I have learned from each and every person here I have worked with. So I would like to thank each and every person of my crew, cast, production, makeup, everyone. Thank you so much. Under the value ante ee movie lo equal ga undi.
hero, heroine, director, producer only కాకుండా we worked really hard, everyone. So we want all of you to come to the theaters and watch our movie and bless us. We need all your support, guys. Anything else? ప్రోగ్రామ్లో తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్లో చూస్తున్నాను కదా. అప్పుడప్పుడు రోజు చూస్తాం ఇన్స్టాగ్రామ్, అందరూ ఫాలో అవుతుంటారండి, బట్ రియల్గా అయితే చాలా రేర్గా కనిపిస్తారు. అండ్ ఈరోజు ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరంతా పాజిటివ్, మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఆరా ఉంటుంది కాబట్టి మా సినిమాని ఈరోజు విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చారు. మీ ఓట్స్ ఏంటి సినిమా గురించి? మెయిన్లీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరుంటేనే మేమందరూ, సో మీరందరూ కొంచెం పాజిటివ్గా రివ్యూ ఇస్తే ఇది కొంచెం ఇంకా మరింత హైకి వెళ్ళి, అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడడానికి మీరే మెయిన్ రీజన్ కాబట్టి, సో ప్లీజ్. అండ్ నేను మెయిన్లీ వచ్చింది మా అన్న కోసమే, నా బ్రదర్ కోసం, బికాజ్ నాకు దీంట్లో మా అన్న మాత్రమే తెలుసు కాబట్టి. సో రోహిత్ అన్న యాక్ట్ చేసిన, తను ఏం చేసినా కూడా నేను మెయిన్ తనకే సపోర్ట్గా ఉంటా. ఈరోజు నా అన్నని ఇంత అంటే బిగ్ మూవీలో అన్నని చూడడం ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ నా ఓన్ బ్రదర్ లాగానే నేను చూశాను కాబట్టి. అండ్ మిస్టీరియస్, నేను టీజర్ మొన్నే సారీ నా తెలుగు కొంచెం ఆచాచా ఉంది, బాగుంది మాట్లాడు. సో మొన్న నేను లిరికల్ వీడియో చూసినప్పుడనే అన్నకు చెప్పాను, చాలా బాగుండింది. అండ్ టుడే నేను అక్కడ ట్రైలర్ చూసినప్పుడు ప్రామిసింగ్గా ఉండింది. అంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒకటి ఉంది, మనం వెళ్ళి చూడాలి అనేది. సో నాకంతా చాలా నచ్చింది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మూవీ, అందరూ మూవీ చేస్తారు, బట్ ఆ మూవీ ఈ స్టేజ్కి వచ్చడం, అంటే ఇక్కడి వరకు రావడం, చాలా మూవీ అక్కడికనే ఆగిపోతుంది, బట్ ఇది ఇక్కడి వరకు రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. అండ్ మరింతగా ఇంకా తీసుకొని వెళ్ళి ఈ మూవీని మేము అందరూ సపోర్ట్ చేసి హిట్ చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అన్న, సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, ప్లీజ్ మా అన్నకి సపోర్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ భూషణ్ గారు అండ్ రియా అండ్ మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మిస్టీరియా అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్, ఒళ్ళేదాగలి. థ్యాంక్ యూ కీర్తి గారు. అండ్ కార్తీక్ గారు మీరు కూడా. ఫస్ట్ ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణము, అందరూ డైరెక్టర్ అంటారు కాదు, ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ అనమాట. సో ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు లేకపోతే ఈ మీడియా అనేది ఉండదు, ఈ సినిమా అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ని ఎవరితో పోలుస్తానంటే ఒక ఫార్మర్తో పోలుస్తానంట. ఒక రైతు లేకుంటే మనము 3 పూట్ల తినలేము, ఒక ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అస్సలు చేయలేము. సో వీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద ఫార్మర్ అండ్ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటేనే ఈ మీడియా వచ్చారు, ఈ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పారు, ఈ ఆర్టిస్ట్ అందరూ ఫామ్ అయ్యారనమాట. సో అలాగే సో వీ హ్యాస్ టు రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్. ప్రొడ్యూసర్ వాళ్ళు లేకుంటే సినిమానే అస్సలు రాదు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, ఈ సినిమా మీకు సక్సెస్ మిస్టీరియస్లా కాకుండా హ్యూజ్గా రావాలి. సక్సెస్ హాస్ టు బి స్పీక్ లౌడ్. సినిమా మిస్టీరియస్గానే ఉండండి, సక్సెస్ మాత్రం పెద్దగా ఉండాలి సార్. ఓకే, అండ్ ప్లీజ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అనమాట, నాకు తెలుసు. ఫస్ట్ టైం హీరోయిన్ డామినేట్ చేసిన హీరో అనమాట రోహిత్ గారు. సో హీరోయిన్ కంటే బాగున్నారు హీరో. సో అన్నా నైస్, సారీ పర్లేదండి. ఒక్కొక్క సినిమాలో ప్రతిసారి హీరోయిన్ కోసమే సినిమాకి రావాలి అందరూ, ఆడియన్స్ హీరో కూడా కోసం రావాలి కదా. సో దానికోసం మెన్ ఆర్మీ మొత్తం మీ వల్లే వస్తుంది, ఆబ్వియస్లీ రావాల్సిందే ఇంకా. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేశారో, అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ ఎఫర్ట్స్ అందరికి, ఎందుకంటే ఇక్కడంతా యంగ్ బ్లడ్ లేకుండా కొత్త బ్లడ్ ఉందన్నమాట. కొత్త బ్లడ్ పవర్ ఎక్కువ. సో ఈ కొత్త బ్లడ్ అందరికీ పవర్ ఎక్కువ ఉంది. ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే ఓల్డ్ బ్లడ్. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అంతే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ లాక్కొచ్చారనమాట. సో ప్లీజ్ మీడియా అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, బికాస్ మీరు సపోర్ట్ చేస్తేనే సినిమా పైకి లేస్తుంది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద, ప్రతి సిల్వర్ స్క్రీన్ మీద పడేది కొత్త పాత అనే డిఫరెన్స్ ఉండదు అనమాట. సిల్వర్ స్క్రీన్ మీద రేపు చిరంజీవి గారి బొమ్మ అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి, చిన్న సినిమా అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి. సో సిల్వర్ స్క్రీన్లో చూసే ప్రతి ఒక్కరూ కొత్త టాలెంట్స్కి సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేద్దాం. సో ఈ సక్సెస్ మీరు సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి టీం దొరకడానికి కారణం వేమా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకొచ్చి డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ నేను కామెడీ చేసే నవీన్ ఒక తీరు వేరే తీరు కనబడాలని చెప్పి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు స్కెచ్ చేసి
నన్ను ఒక టైప్లో కనబడించిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కెచ్ అంటే ఆ స్కెచ్ కాదు, రాసేది కాదు, నన్ను ఒక వేరే తీరు తయారు చేశారు ఈ సినిమాలో. ఇందాక ప్రోమోలో కూడా చూసి ఉంటారు. అంటే ఇందులో డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలుగులో లేవు. ఇది మిస్టరీ, ఎందుకు లేవు అనేది అదొక మిస్టరీ. కానీ సినిమా కూడా మొత్తం మిస్టరీగా ఉంది. ఆ రోజు నేను చేసిన కొన్ని రోజులే కానీ చాలా చాలా అసలు నేను ఎప్పుడు ఇట్లాంటి యాక్టింగ్ చేయలేదు, ఫస్ట్ టైం. అంత బాగా చేయించాడు మా డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హీరోస్ ఇద్దరు కూడా జబర్దస్త్ ఉన్నారు, మామూలుగా లేరన్న మీ ఇద్దరు. పాటలలో కూడా బాగున్నారు. ముఖ్యంగా పాటలు మా రాజా అన్న ఇచ్చిన లిరిక్స్ కానీ పాటలు కానీ అద్భుతం. ఇంతకుముందు అన్నయ్య చేసిన 3 సినిమాలు నేను చేసిన, అందులో కూడా బాగుంటాయి. ఈ సినిమా పాటలు అయితే నాకు నిజంగా సార్ మీరు గుర్తు చేశారు, ఇందాక ఇళయరాజా గారు అన్నారు కదా, అలాంటి పాటలు ఆయన అట్లే గీతాంజలి సినిమా గుర్తొచ్చింది సార్ నాకు ఆ పాట, సెకండ్ సాంగ్. ఏంది అంటే ఇట్లాంటి పాటలు రావడానికి కారణం ప్రొడ్యూసర్ గారికి బాగా ఇష్టం అట్లాంటి పాటలు అంటే. నిజంగా సార్ మంచి చాయిస్ సార్. డైరెక్టర్ గారు కూడా వీళ్ళిద్దరు టేస్ట్ సూపర్. నేను ఎందుకంటే ఎస్పెషల్ అనుభవించా. మేము సెట్లో ఉన్నప్పుడు సార్ నన్ను పిలిపించుకొని రాజమౌళి గారు ఒక పాట పాడండి అంటే పాటలు